సో ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డిస్కస్ దిస్. ఓకే, అలా అన్నట్టు. రైట్, షల్ వి స్టార్ట్ నౌ? హార్డ్లీ గంటన్నర నుంచి 2 hours క్లాస్. సో అయిపోయిన తర్వాత యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్. ఓకే, సో దీంట్లో మీరు చూడాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ పేపర్ 2లో ప్రిపరేషన్ ఎట్లా, సో లిటరల్గా చెప్పాలంటే మార్క్స్ ఎన్ని రావాలి, ఎలా రాయాలి, రైట్? మీకు ఆల్మోస్ట్ ప్రతి దానికి ఈరోజు అన్నిటి దానికైతే మీకు ఏం దొరుకుతుంది, సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ దాంతోపాటు ఆన్సర్ రాయడం కూడా, బికాజ్ ఐ మీన్ యూ సీ సిలబస్ ఇస్ వెరీ లెంతీ. ఇట్ ఈస్ లైక్ సమ్వే అరౌండ్ 54 to 55 acts together, right? Central and state. So examiner కూడా ఎలా ఉంటారంటే దే వాంట్స్ టు కవర్ యాజ్ మెనీ యాజ్ క్వశ్చన్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ సెమిస్టర్ ఎగ్జామ్. సెమిస్టర్ ఎగ్జామ్లో ఏదో ఒక సబ్జెక్ట్ అడిగింది కదా, 5 యూనిట్లకి వెళ్ళి ఏదో లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్ అట్లా ఇస్తారని చెప్పలేము, రైట్? అండ్ దట్ టు 200 marks. ఇంతకుముందు అయితే మీకు 100 marks ఉండింది లాస్ట్ ఎగ్జామ్, బట్ ఈసారి 200 marks కాబట్టి బుక్లెట్ సేమ్ ఉంటుంది, 36 page బుక్లెట్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంటుంది. బట్ దీంట్లో ఒకటి ఏంటంటే యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ ది ఇంపార్టెంట్ యాక్ట్స్, రైట్? దీంట్లో ఎట్లాగో మేజర్ యాక్ట్స్ అయితే మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. సో ఈరోజు దాంట్లో కూడా మీరు మేజర్ యాక్ట్స్ మీద క్వశ్చన్స్ ఏం చూడరు, బికాస్ ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ డ్యూటీ టు కవర్ యాజ్ మెనీ యాజ్ ద క్వశ్చన్స్, రైట్? సార్ దాంట్లో కూడా మరి అన్ని లైక్ సిఆర్పిసి, సిపిసి, బిఎన్ఎస్, బిఎన్డబ్ల్యూఎస్, ఈవిడెన్స్, బిఎస్ఐ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్నిలో లెంతీ టాపిక్స్ ఉన్నాయి కదా, మరి అన్ని క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ చదవడం పాసిబుల్ అంటే ఎనీహౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ది పేపర్ 1కి మీరు ఖచ్చితంగా చదవాల్సిందే అట్ ఎనీ కాస్ట్, రైట్? పేపర్ 1లో కూడా సార్ నాకు ఇది లాస్ట్ మినిట్లో నాతో అవ్వట్లేదు అంటే కూడా, సో యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ దట్ దెర్ విల్ బి వాట్ ఎ క్వశ్చన్స్ ఆన్ ద రిపీటెడ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఫిగర్ అవుట్ చేసి దాంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అగైన్ యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ ఆన్ దిస్ వన్, రైట్? కాకపోతే పేపర్ 2లో అన్ని అట్లాంటిది వస్తాయంటే లెట్స్ సే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ క్వశ్చన్. అగైన్ నాకు తెలిసి చాలా క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి. అండ్ ఇదేమి మీరు జేసీజీ ఎగ్జామ్ రాయట్లేదు. జేసీజీ దాంట్లో అట్లీస్ట్ 2.5 marksకి బొచ్చడని క్వశ్చన్ ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే ఎట్లా, ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్ అంటే 10/10 × 4 రాసుకోండి ఒక్కొక్క దాంట్లో. సో ఇంచుమించు మీకు 35 నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. బట్ దీంట్లో అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, బికాజ్ మీకు తెలుసు కదా సిలబస్ అన్ని 54 acts, రైట్? 54 acts అంటే మైనర్ కనుక చూసుకుంటే మీకు 34 ఇదైతే ఇంచుమించు 20 acts వచ్చేసి స్టేట్ సిలబస్, అవునా కదా? స్టేట్స్లో కూడా మరి అన్ని చదవాలా సార్ అంటే, బికాజ్ సిలబస్లో ఉంది అంటే ఖచ్చితంగా చదవండి అలా అన్నట్టు. సో మరి మనం పాస్ కావాలన్నా ఫెయిల్ కావాలన్నా డిసైడ్ చేసేది 0.5 marks, అంతేనా కదా? అర మార్క్, దాని తర్వాత హాఫ్ మార్క్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎస్, నౌ లుక్ అట్ ది ఎజెండా ఆఫ్ ది క్లాస్ మా. ఒకసారి మీకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో మనం ఈరోజు దాంట్లో ఏం డిస్కస్ చేయబోతున్నాము పేపర్ 2 మీద అనే చర్చ వచ్చినప్పుడు దిస్ ఈజ్ అగైన్ ది వాట్ మా. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీప్ డీటెయిల్స్ ఆఫ్ అండ్ డిస్కషన్ ఆన్ ద పేపర్ 2, లెట్ జస్ట్ ఐ మీన్ వాట్ మా ఫ్యూ థింగ్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను, కొన్ని స్టాటిక్స్ చెప్పాలనుకుంటున్నా. సార్ ఎంతమంది అప్లికేషన్స్, ఐ మీన్ జనరల్గా కేటగిరీ వైజ్ చూసుకుంటే, ఉమెన్ వైజ్ చూసుకుంటే ఉమెన్తో ఎలాగో చాలా తక్కువ మందే ఉంటారు. అండ్ అగైన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. నన్ను అడిగితే తక్కువ కాంపిటీషన్ ఏదన్నా ఉంది అంటే దిస్ ఈస్ ది వన్ థింగ్. అండ్ దీంట్లో మీరు 3000 అప్లికేషన్స్ వచ్చినాయి కదా సార్, వీళ్ళందరూ తోపులు తురుములా అంటే అంత సీన్ లేదు. బికాజ్ యూ సీ ఐ కెన్ సే దట్ అరౌండ్ 90% పీపుల్ ఆర్ అగైన్ దే ఆర్ ఇన్ ది సీరియస్ ఇన్ టు ద ప్రాక్టీస్లో సీరియస్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ అవుతుందా కాదా. ఎందుకంటే 54 acts చూడంగానే చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే లేజినెస్ అండ్ ట్రౌసినెస్. ఏం చదువుతాంలే మనకు వచ్చినప్పుడు చూసుకుందాము, అవునా కదా, ఆ యాటిట్యూడ్ అన్నట్టు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి అంటే మీ అందరికీ విల్ డిస్కస్ అగైన్, దీని మీద మాట్లాడదాం మళ్ళీ. బట్ ఒకసారి అగైన్ ద ఫస్ట్ వన్ విల్ డిస్కస్ ది వాట్ మా. ఎస్, ఈరోజు ఎజెండా ఏంటిది మా? ఫస్ట్ వన్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, రైట్? దాని తర్వాత కేటగిరీ వైజ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది అప్లికేషన్స్, రైట్? జనరల్గా చూసుకుంటే బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దాంట్లో మళ్ళీ విమెన్ది చూసుకోండి, రైట్? మరి అలాంటప్పుడు లాస్ట్ దాంట్లో మీరు కనుక చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ వాళ్ళదైతే లిటరల్గా చెప్పాలంటే జస్ట్ పాస్ మార్క్స్ అంటే లిటరల్గా చెప్పాలంటే 30 దాంట్లో పేపర్ 1 పేపర్ 2లో 30 వస్తే జాబులు వచ్చిన దాఖలు. కానీ యూసీ పేపర్ 1 క్వాలిఫై కావడం చాలా కష్టం, బికాజ్ 21లో ప్రాబ్లం ఏం జరిగిందంటే 21 దాంట్లో యూ ట్రై టు అండర్స్టాండ్, పేపర్ 1 పాస్ అయితేనే పేపర్ 2 చెక్ చేస్తారు. పేపర్ 1 పాస్ కాకపోతే పేపర్ 2 చెక్ చేయరు. అలాంటప్పుడు మీరందరూ పేపర్ 1 పాస్ కాలేదనుకోండి, మరి పేపర్ 1లో అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటిది సార్? వాట్ ఎగ్జాక్ట్లీ ప్రాబ్లమ్ విత్ పేపర్ 1? బికాజ్ మీరు ఏం చేస్తారంటే మీరంతా గెస్ వర్క్ చేస్తారు. పేపర్ 1లో నెగిటివ్ మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు హౌ కెన్ యూ, ఐ మీన్ గెస్ వర్క్ వర్కౌట్ అవుతుందా?
right? So adi kuda again you see in this case, and majority of the time you try to understand, you have to go for the what ma option elimination method అని ఒకటి ఉంటుంది పేపర్ 1 సాల్వ్ చేసేటప్పుడు. అంటే మీరు అందరూ పైన క్వశ్చన్ చూసి కింద ఆప్షన్ ఏ కరెక్ట్ కదా అని చెప్పేసి దీన్ని టిక్ మార్క్ చేస్తారు, అది అబ్సల్యూట్గా రాంగ్ అవుతుంది. మీకు ఆప్షన్లో క్లియర్గా కనిపిస్తుంది, చూస్ ది బెస్ట్ పాసిబుల్ కరెక్ట్ ఆన్సర్, చూస్ ద బెస్ట్ పాసిబుల్. అంటే ఏబిసిడి దాంట్లో అన్ని కరెక్ట్గానే అనిపిస్తాయి, అన్ని దగ్గరగానే అనిపిస్తుంది, బట్ పైన క్వశ్చన్ ఒకటి ఉంటుంది, మీరు ఇది కరెక్ట్ కదా అని కొడతారు. బట్ దీంట్లో పాయింట్ ఏంటంటే ఎస్, దట్ ఈస్ ది అబ్సల్యూట్లీ రాంగ్ మెథడ్ అండ్ యూ షుడ్ నాట్ ఫాలో దట్. అంటే జనరల్గా మీకు ఆన్సర్ తెలిసినప్పటికీ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ది వాట్ మా ఏ ప్రాపర్ అనాలజీ, ఏ ప్రాపర్ రీజన్ ఫర్. అంటే ఆప్షన్ బి అవ్వట్లేదు అంటే ఎందుకు అవ్వట్లేదు అని మీకు కనుక లాజిక్ దొరికితే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ టు వాట్ మా టు స్కోర్ వెరీ హై మార్క్స్. అండ్ దిస్ ఈజ్ అగైన్ వాట్, దిస్ ఈజ్ ద లీస్ట్ పాసిబుల్. మీకు లిటల్గా చెప్పాలంటే చాలా తక్కువ ఇలా మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేశారనుకోండి, వచ్చే అప్కమింగ్ 1 మంత్లో మీకు ఎక్కువ స్కోరింగ్ వచ్చే ఆప్షన్ ఉంటుంది, మీరు తప్పు పెట్టే అవకాశం ఉంటుంది, రైట్? అలా అన్నట్టు. నెక్స్ట్ ఏంటిదమ్మా, ఎస్ అందరికీ సీరియస్ క్వశ్చన్ ఏంటిదమ్మా, ఎస్ ఆర్ క్వశ్చన్స్ అండ్ డ్రాఫ్టింగ్ అండ్ ప్లీడింగ్ యూ సీ యాక్చువల్లీ ఆస్క్డ్ ఇన్ ది ఏపీపీ ఎగ్జామినేషన్. ఇప్పటిదాకా నన్ను అడిగితే సీరియస్గా ఇప్పుడు దాకా అడిగితే ఒక క్వశ్చన్ లేదమ్మా, ఈ రోజు దాకా అయితే లేదు. బట్ ముందు వస్తుందా రాదా అనేది కూడా అంటే అది చెప్పడం కష్టం, బికాజ్ ఇప్పుడు దాకా అయితే రాలేదు. మీకు జనరల్గా చెప్పాలంటే డ్రాఫ్టింగ్ బెయిల్ పిటిషన్ డ్రాఫ్ట్ చేయండి, యాంటిసిపేటరీ బెయిల్, ఇంకేదైనా అప్లికేషన్స్ డ్రాఫ్ట్ ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్స్ లేవు. స్ట్రైట్ అవే ఇట్ ఈస్ క్వశ్చన్ టు ఆన్సర్. మీకు డెఫినేషన్స్ అడుగుతారు, వాటికి ఆన్సర్ రాయాలా, రైట్? అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటిది మా దీంట్లో, సార్ మరి అలాంటప్పుడు హైకోర్టువి మాకేం తెలియదు కదా. దాంతోపాటు మరి ద సేమ్ స్టోరీ యూ ట్రై టు అండర్స్టాండ్, హైకోర్టుకి ఏమైనా అప్లికేషన్స్ ఉంటాయా, లైక్ వైజ్ ద సేమ్ మరి లోయర్ కోర్ట్స్వి ట్రయల్ కోర్టువి ఏమైనా మాకు బెయిల్ పిటిషన్లు ఇంకేదైనా XYZ పిటిషన్ మేము డ్రాఫ్ట్ చేయాలా, లేకపోతే ఆ ఫార్మాట్స్ మాకు తెలవాలా? సో అవన్నీ అవసరమా మనకి ఎగ్జామ్ అంటే? లిటరల్గా చెప్పాలంటే పేపర్ 2లో అలాంటివి ఏం రావు. ఎస్, బట్ అగైన్ ఇప్పటిదాకా అయితే రాలేదు, బట్ మీకు తెలిస్తే మంచిది, తెలియకపోతే కూడా ఏం ప్రాబ్లం లేదు. దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు కన్వే హియర్, రైట్? అండ్ ద నెక్స్ట్ వన్ యూ సీ, నెక్స్ట్ వన్ ఏంటిదమ్మా, ఎస్ ఈజ్ ఇట్ కంపల్సరీ టు నో ద ఫార్మాట్స్ ఆఫ్ డ్రాఫ్టింగ్ అండ్ ప్లీడింగ్ ఫర్ ది ఏపీపీ? సార్ యూ ట్రై టు అండర్స్టాండ్ హియర్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ టిల్ టుడే అంటే లాస్ట్ ఎగ్జామ్ దాకా మీకు డ్రాఫ్టింగ్ ప్లీడింగ్స్ క్వశ్చన్స్ రాలేదు. ఇట్ ఈస్ సీరియస్లీ వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే కన్సెప్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే వచ్చినాయి, రైట్? సో మీ కన్సెప్ట్స్ కనుక క్లియర్గా ఉంటే దట్ ఈస్ వెల్ ఎనఫ్, రైట్? బట్ ఒకవేళ సార్ ఇవి ఫార్మాట్స్ తెలవడం ఇంపార్టెంటా, రేపటి నాడు మాకు క్వశ్చన్లు అడిగితే దాని సంగతి ఏంది, మీరు రాదని చెప్పారు కదా. నేను రాదు అని చెప్పలేదు, పాయింట్ ఈస్ దట్ ఇప్పటిదాకా ఎగ్జామ్లో అడగలేదని చెప్తున్నా. రేపటి ఎగ్జామ్లో మీ నుంచి స్టార్ట్ చేయొచ్చు, పేపర్ ప్యాటర్న్ ఇలా ఉండాలని ఇక్కడ రాసిందా? ఎనీ రూల్స్ ఏమైనా మెన్షన్ చేశారా? పోనీ అప్లికేషన్లో కానీ నోటిఫికేషన్లో కానీ ఏంటిది మీకు ఖచ్చితంగా ఇవే వస్తాయని ఎక్కడైనా చెప్పారా? ఎక్కడా చెప్పలేదు. అలాంటప్పుడు యూ ట్రై టు అండర్స్టాండ్, తెలిస్తే ఓకే, తెలియక యూ సీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ నీడ్ నాట్ టు వరీ ఫర్ ది వాట్ మా డ్రాఫ్టింగ్ ప్లీడింగ్ ఫార్మాట్స్ గురించి అక్కర్లేదు. సో ఎగ్జామినర్ మీరు పేపర్ 2 రాసేటప్పుడు అరే మామయ్య చూపియారని ఇవ్వడం చూపిస్తాడు మీకు, అర్థమైంది కదా? బికాజ్ దీంట్లో మీరు యు ఆర్ అపియరింగ్ ఫర్ ది వాట్ మా లిటరల్గా పోలీస్ ఎగ్జామ్ మీకు తెలుసు. పోలీస్ ఎగ్జామ్లో SI ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందరికీ తెలుసు పేపర్ 2 ఎట్లా ఉంటుంది. అక్కడ పేపర్ 2 ఏముంటుందమ్మా, అక్కడ క్వాలిఫైయింగ్ పేపర్ 2 అనేది లిటరల్గా చెప్పాలంటే ఇంగ్లీష్ గ్రామరు, ట్రాన్స్లేషన్, ప్రెస్ రైటింగ్ దాని తర్వాత గవన్నీ ఉంటాయి. దాంట్లో లిటరల్గా చెప్పాలంటే తెలుగు మీడియం అబ్బాయికి గవన్నీ ఏం తెలియదు, బట్ అక్కడ ఏముంటుంది, వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటారు వెనక ముందు అంతా. ఎందుకంటే దాంట్లో పాయింట్ ఏముంటుంది అంటే అక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు, రైట్? అండ్ దట్ టు పేపర్ 2 అనేది వాళ్ళకి ఏంటిదిమా, అది స్కోరింగ్ కాదు, బట్ పేపర్ 1 దాంట్లో చూసుకుంటారు. సో బేస్డ్ ఆన్ దట్ ఇట్ ఈస్ ఫైనల్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఫార్మాట్స్ తెలిస్తే ఓకే, తెలియకపోయినా ప్రాబ్లం లేదు, యూ నీడ్ నాట్ టు బి వరీ, రైట్? అలా అన్నట్టు. నెక్స్ట్ ఏంటిది సార్, ఈజ్ ఇట్ కంపల్సరీ టు సెక్యూర్ ద మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పేపర్ 2 ఫర్ ది ఏపీపీ ఎగ్జామినేషన్, రైట్? ఇవన్నీ ఇంపార్టెంటా సార్ అంటే ఎస్. మీకు నోటిఫికేషన్లో ఇచ్చిండ్రా లేదా? సారీ, ఈ పేపర్ నోటిఫికేషన్లో మినిమం మార్క్స్ స్కోర్ చేయాలని ఇచ్చిండ్రా లేదా, రైట్? ఎస్. సో ఇస్కా మతలబ్ యూ సీ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ క్లియర్లీ స్టేటెడ్ ఇన్ యువర్ నోటిఫికేషన్, రైట్? సో SC పీపుల్ ఎంత అమ్మా 30, అండ్ దెన్ అగైన్ OC, ఇక్కడ OC ఎంత అమ్మా 40%, అండ్ దెన్ BC ఎంత 35%, రైట్? సో మళ్ళీ మైనారిటీ ఎంత సార్, మైనారిటీ కమాండర్ BC ఆర్ ఎనీ అదర్ కేటగిరీ? Yes, so minority is part of the BC కాబట్టి they has to score ఎంత 35% of marks, right? 35% of the again you see 400 సార్, అవునా కదా? ఎంత ఇంచుమించు 35% of the 400. Yes, inch rough, right? Yes. Next one you see in this case, sir, APP exam generally considered
దీంట్లో దట్టు పేపర్ 2 ఈజీయా టఫా నన్ను అడిగితే ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఈజీ, రైట్. ఎందుకంటే దీంట్లో ఏముంటుందంటే ప్రతిసారి ఏదో ఒక ప్రాపర్ ఫార్మాట్ ఉంటుంది, లేకపోతే మీ పేపర్ చాలా వర్డ్ టు వర్డ్ లైన్ టు లైన్ చదువుతారు, అట్లాంటిది ఏం లేదు, రైట్. దీంట్లో ఒకటి ఏంటంటే మీకు మంచి స్కోర్ రావాలంటే ఒకటి ఏంటంటే లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ రాయాలి. సెకండ్ వన్ వచ్చేసి కన్సెప్చువల్ క్లారిటీ క్లియర్గా రాయండి. పాసిబుల్ అయితే బేరాక్ డెఫినేషన్ రాయండి. ఒకవేళ రాకపోతే డిఫరెంట్ స్టోరీ, రైట్. రాకపోతే మీకు వచ్చిన డెఫినేషన్ రాయండి, బికాజ్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా ఆ కాన్సెప్ట్ అన్నట్టు, రైట్. దాని తర్వాత విల్ సీ ది వాట్ మా క్వశ్చన్ ఆన్సర్ స్ట్రాటజీ అండ్ దెన్ టిప్స్, రైట్. సో దిస్ ఈస్ ది వాట్ టుడేస్ క్లాస్ ఎజెండా. నౌ ఐ విల్ గో ఇన్ టు ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వన్. ఇట్ విల్ బి ఈజీ సార్, ఓకే. సో మీదకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ డిస్కస్ అట్ ది ఎండ్ ఆఫ్ క్లాస్ మా, ఓకే. సో మీన్ వైల్ జస్ట్ హోల్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ వన్ మీరు చూడండి. సో మీరు ఒక అప్లికేషన్ చూసారనుకోండి, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్, రైట్. సో దీంట్లో మీరు చూడండి 13th October 2025 దాంట్లో, రైట్. సో దీంట్లో క్లియర్గా ఏం మెన్షన్ చేశారమ్మా, ఇన్ ద ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఏపీపీ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ ఆన్ దిస్ అండ్ సో డేట్. అట్ ఎండ్ ఆఫ్ ది డేట్ యూ సీ ఇన్ దిస్ కేస్ ది ఫైలింగ్ ప్రొసీజర్ అండ్ హౌ మెనీ అప్లికేషన్స్ మా ఇన్ దిస్ కేస్ 3,132 before scrutiny or preliminary received, right. Of these you see very important ఏంటిదిమా, ఎస్. దీంట్లో మీరు కనుక చూసారనుకోండి, టు బి ప్రిసైజ్ ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ దిస్ ఈస్ అగైన్ ది వర్డ్ దిస్ వన్, రైట్. దాని తర్వాత అగైన్ దీంట్లో మీరు చూసారనుకోండి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మా. యూ సీ ఓసీ కేటగిరీ నుంచి ఎంత అమ్మా ఈ కేసులో, ఐ మీన్ యూ సీ ఇట్ ఈస్ ది ఫ్రమ్ ద డేటా ప్రొవైడ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ ఇట్ కుడ్ ఇన్ఫర్ దట్ 18% ఆఫ్ ది క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు వాట్ మా ఓసీ కేటగిరీ, రైట్. దాని తర్వాత 47% ఆఫ్ కేటగిరీ ఎంత అమ్మా బీసీ, రైట్. 26% వాళ్ళు ఎంత ఎస్సీ అండ్ 9% వాళ్ళు ఎంత ఎస్టీ. ఇస్కా మతలబ్ ఐ కెన్ సే ఇట్ ఈస్ వాట్ యూ సీ సార్ ఇంత దాంట్లో జస్ట్ 47%. అండ్ దీంట్లో మీరు చూడండి ఇట్ ఈస్ వాట్ మా, సో లీస్ట్ క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ద ఏపీపీ ఎగ్జామినేషన్ ఎవరు మా 9%. దట్ ఈస్ వాట్ ది ఎస్టీ. ఇస్కా మతలబ్ చాలామంది ఏంటంటే భయంలో ఉన్నారు, లేకపోతే మనతో కాదనే ఆలోచనలో ఉన్నారు, అవునా కాదా. ఎంత పాపులేషన్ సార్ బీసీ, యూసీ బీసీ పాపులేషన్ ఎంత అర్థమవుతుంది కదా. సో అలాంటి దాంట్లో జస్ట్ 47%, రైట్. దాని తర్వాత యూసీ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ ఎనీ హౌ యూ ఆల్ నో దట్ ఎలాగో. సో ఎగ్జామ్ టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి ఏంటిదిమా 10 to 1 PM. సెకండ్ పేపర్ వచ్చేసి 2:30 to 5:30 PM. యూసీ ఇట్ ఈస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఏంటిదిమా, ఈ పేపర్ ఏంటిది డిస్క్రిప్టివ్ అంటే ఏంటిది, మీకు ఒక బుక్లెట్ ఇస్తారు, దాంతో మీరు పేపర్ పెన్తో రాయాల్సి ఉంటుంది, రైట్. సో ఒకసారి రఫ్గా చూడండి మా సార్. అవుట్ ఆఫ్ దీస్ దాంట్లో మీరు కనుక చూసుకుంటే క్లియర్ కట్ అబ్జర్వేషన్ చూస్తే మెన్ క్యాండిడేట్స్ ఎంత సార్ అప్రాక్సిమేట్లీ 1900 అండ్ ఫిమేల్ క్యాండిడేట్ అప్రాక్సిమేట్లీ ఎంత. సో యూ సీ 39%, 61%. సార్ ఎందుకు సార్ ఈ వ్యత్యాసం, వై ఇట్ ఈస్ ఎ హ్యూజ్ గ్యాప్, అప్రాక్సిమేట్లీ ఐ కెన్ సే ఇట్ ఈస్ 20% ఆఫ్ ది గ్యాప్. ఎందుకు చెప్పండి, అంటే ఎంకరేజ్మెంట్ లేదా ఉమెన్స్కి, ఆర్ దేర్ హస్బెండ్స్ అండ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు గో ఫర్ ది ప్రాక్టీస్, ఆర్ నాట్ అలౌడ్ టు గో ఫర్ ది గవర్నమెంట్ జాబ్. అక్కర్లేదమ్మా, మేము బాగా ప్రాక్టీస్లో తూపులం తురలం కాబట్టి మీరు హ్యాపీగా ఇంట్లో ఉండి తిననా, రైట్. బట్ ఐ అప్రిషియేట్ బికాస్ యూ స్టిల్ 39% ఆఫ్ ఉమెన్ మతలబ్ దట్ ఈస్ ఓకే, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ యూ సీ ద అబ్జర్వేషన్ ఏంటిది మా దీంట్లో మేల్ అప్లికెంట్ అవుట్ నంబర్ ఫీమేల్ అప్లికెంట్ బై ఎంత జస్ట్ 684. ఓవరాల్ జెండర్ రేషియో ఎంత సార్ దీంట్లో యూసీ 39%. దీంట్లో మేల్ క్యాండిడేట్స్ అప్రాక్సిమేట్లీ 60.9% అండ్ ద ఫీమేల్ ఈస్ దిస్ మచ్, రైట్. సో నన్ను అడిగితే సార్ కాంపిటీషన్ ఇక్కడ కూడా చాలా తక్కువనే సార్. దీంట్లో అందరూ అప్లికేషన్స్ ఫిల్ చేశారు, బట్ సీరియస్ ప్రాక్టీస్ కనుక సీరియస్ ఇది ఏమంటారు ఐ మీన్ ఏదైతే ప్రిపరేషన్ ఉందో అది చాలా చాలా తక్కువ, రైట్. సో మీకు అందరూ అంటే నంబర్ వైజ్ ఎక్కువ కనిపిస్తున్నారేమో, బట్ మీకు రిజల్ట్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. అగైన్ యూ మార్క్ మై వర్డ్ 118 ఐ మీన్ వేకెన్సీస్ దాంట్లో నన్ను అడిగితే 90-95 కూడా ఫిల్ అయితే లేవు డౌటే, బికాస్ మెజారిటీ ఆఫ్ ది క్యాండిడేట్ గెట్ ఫెయిల్ ఇన్ ద పేపర్ 1 బికాస్ నెగిటివ్ మార్క్స్. దీంట్లో ఏముంటుందంటే ఎందుకంటే యూ పీపుల్ అటెంప్ట్ ద పేపర్ 1 అవుట్ ఆఫ్ టెంప్టేషన్. ఏంటిది ఇది కరెక్టే కదా, రైట్. సో కరెక్టే కదా అంటున్నాం కానీ వాట్ ఎగ్జాక్ట్ అనేది మనం చూడట్లేదు, రైట్. అండ్ దట్ ఈస్ అ వన్ థింగ్. నెక్స్ట్ లుక్ అట్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ మా. సో ఒకసారి మీరు నెక్స్ట్ పార్ట్ చూడండి దీంట్లో, ఎస్ కేటగిరీ వైజ్ బ్రేక్ డౌన్ చూడండి మళ్ళీ, రైట్. సో ఇందాక మనం ఏమనుకున్నాం వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. లుక్ అట్ హియర్ ఇట్ ఈస్ ద కేటగిరీ వైజ్, రైట్. సో ఓసీ కమ్యూనిటీ ఎంత 18%. ఎన్ని అప్లికేషన్స్
564, రైట్. దాని తర్వాత మళ్ళీ బీసీలో ఎంత 47%. ఎన్ని అప్లికేషన్స్? దిస్ మచ్, రైట్. దాని తర్వాత అగైన్ ఎస్సీ చూడండి 26%. ఎన్ని అప్లికేషన్ సార్? 814, రైట్. సో దాని తర్వాత నెక్స్ట్ అగైన్ యూసీ నెక్స్ట్ ఏంటిది సార్? ఎస్టీలో ఎంత పర్సెంట్ సార్? 9%. इसका मतलब यू सी हाउ मेनी అప్లికేషన్స్? 283 అప్లికేషన్స్. సార్ దీంట్లో మీరు కనుక చూసుకుంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సార్? అట్లీస్ట్ ఎనీ వన్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ది వేకెన్సీస్, అంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చూసుకుంటే ఎనీ వన్ నోస్? ది ఎస్టీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సార్? నో ఐడియా. ఇఫ్ యూ లుక్ అట్ ది బ్రేక్ డౌన్ ఆఫ్ పోస్ట్, మీరు కనుక ఏపీపీ నోటిఫికేషన్లో పోస్ట్ బ్రేక్ డౌన్ చేశారనుకోండి, మీకు అది క్లియర్గా కనిపిస్తుంది, రైట్. జోన్ వైజ్ ఉంటాయి, జోన్ 1, జోన్ 2, రైట్. సో అలా అన్నట్టు దీంట్లో మీరు చూసారనుకో, నన్ను అడిగితే సార్ ఎంత అమ్మా ఎస్టీ ఎంత? మల్టీ జోన్ 1 4, जोन 2 5, राइट. यस, इसका मतलब लेट से 9 वैकेंसीज. एससी సో కాంపిటీషన్ లెక్క పెట్టండి మీరు. రఫ్లీ యూ మేక్ ఇట్ 10 సార్, రఫ్లీ యూ మేక్ ఇట్ 10 అనుకోండి. సో ఇస్కా మతలబ్ ఒక పోస్ట్ కాంపిటీషన్ ఎంత సార్? 2.83 రఫ్గా. ముగ్గురు అనుకోండి, ఒక పోస్ట్కి ఎంతమంది కంపీట్ చేస్తున్నారు? ముగ్గురు కంపీట్ చేస్తున్నారు, అంతే కదా. కాంపిటీషన్ టఫా? మీరు అదే కనుక లెట్సే గ్రూప్ 1 కనుక ఏపీలో చూసుకున్నారనుకోండి, 100 వేకెన్సీస్ అనుకోండి, ఎంతమంది అపియర్ అవుతారు? డస్ ఎనీ వన్ హ్యాస్ ఎనీ ఫిగర్? అప్రాక్సిమేట్లీ 3 to 4 lakhs పీపుల్. 3 నుంచి 4 లక్షల మంది 100 పోస్టులు. ఏది మీరు ఏపీపీ అన్న సారీ గ్రూప్ 1 చూసుకుంటే. అలాంటప్పుడు ఆ కాంపిటీషన్కి ఈ కాంపిటీషన్కి ఏంటి సార్? భూమికి ఆకాశానికి అంత డిఫరెన్స్, రైట్. దిస్ ఇస్ అగైన్ ఐఎమ్ సెయింగ్ ఇట్ ఈస్ ది వాట్ మా అప్లికేషన్ వైజ్, రైట్. ద లైక్ వైజ్ ప్రపోర్షనట్ అయితే ఇంచుమించు చూసుకుంటే రఫ్గా ఎంత ఉంటుంది చెప్పండి? ఒక పోస్ట్కి ముగ్గురు కాంపిటీషన్ అంటే దీంట్లో సీరియస్ ఆస్పిరెంట్ ఎంతమంది ఉంటారు సార్? ఐ కెన్ కౌంట్ ఇట్. మీరు 280 మందిలో సీరియస్ ఆస్పిరెంట్ జాబ్ వచ్చేటోళ్ళు ఎంతమంది? రఫ్గా కాంపిటీషన్ మేబీ అరౌండ్ 10 to 15, 10 నుంచి 15 మంది మాత్రమే, రైట్. సో అగైన్ దీంట్లో నెంబర్ వైజ్ దట్ ఈజ్ ఓకే, బట్ ద కాంపిటీషన్ విత్ రిగార్డ్ అండ్ అగైన్ దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎవరు సీరియస్గా ఉన్నారు, ఎవరు సీరియస్గా లేరు, లిటరల్గా అయిపోయింది అనుకోండి. నాకు జాబే కావాలనుకున్నోడికి ఇవన్నీ బీభత్సంగా వానికి బుక్లే పని ఉంటుంది, వేరే ఏ పని ఉండదు, राइट. పొద్దుగాల లేస్తే నైట్ దాకా కోర్టులు గా भाड़ में गया केसेस, राइट. पहले तो क्या करेंगे भैया? पहले तो गवर्नमेंट जॉब नौकरी आएंगे.